హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ఎపిసోడ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఓంకారం ఎపిసోడ్లో సంకల్పం నెరవేరేందుకు మరియు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేందుకు రేపు ఉదయం పాటించవలసిన పూజ, అదేవిధంగా ఈరోజు సాయంత్రం యోగక్షేమంలో భాగంగా అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే ఏ విధంగా దీపాన్ని వెలిగించాలి, అలాగే మంత్రబలం, వాస్తు పరిష్కారం, ఇంకా ఇతరుల కష్టాలను అర్థం చేసుకుంటే మన కష్టాలు ఎలా తీరిపోతాయో మంచి మాటల్లో భాగంగా తెలుసుకుందాం. ముందుగా మంత్రబలం. ఓం ధాన్యలక్ష్మి అయి నమః. ఓం ధాన్యలక్ష్మి అయి నమః. ఓం ధాన్యలక్ష్మి అయి నమః. ఈరోజు ఈ నామాన్ని 108 సార్లు జపించడం వలన మన ఇంట్లో ధనం ధాన్యం అనేవి సమృద్ధిగా ఉంటాయి. ధాన్యం అనేది ఖచ్చితంగా ఉండవలసిన థింగ్ అండి. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా కూడా మనం చివరికి మన ఆకలి తీర్చేది అన్నం మాత్రమే. ఆ డబ్బులు మన ఆకలిని తీర్చలేవు, ఆస్తులు మన ఆకలిని తీర్చలేవు. ఆకలేస్తే మనం తినేది అన్నమే. మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా బయట నీకు ఆకలేసినప్పుడు ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం మన దగ్గర లేదనుకోండి, అప్పుడు మనకు కావలసిన పదార్థాలు మనకు దొరకవు. ఒకవేళ మన పదార్థాలు ఉన్నా వాటిని తినే యోగం మనకు ప్రాప్తించదు. మనం తిందామని వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఆహారం ఉండదు. మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా మనం ఏదో ప్రయాణం చేస్తూ ఉంటాము, మంచి రెస్టారెంట్కి, హోటల్కి వెళ్తాం తినడానికి. అక్కడ మనకు నచ్చిన ఫుడ్ ఉండకపోవచ్చు, ఆ టైంకి మనం తినలేకపోతాము. అందుకే మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కూడా ధాన్యలక్ష్మి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి అండి. ఇంటికి ఎవరైనా వస్తారు, అతిథులు కానీ, బ్రాహ్మణులు కానీ ఎవరైనా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు తినడానికి డబ్బు మన దగ్గర ఎంత ఉన్నా వాళ్ళు తినడానికి మనం ధాన్యాన్ని ఇవ్వలేకపోతే దానివల్ల ప్రయోజనం ఏముండదండి. ఇంటికి వచ్చిన అతిథి నిరాశతో వెళ్ళడం వల్ల మనకు మంచి జరగదు. వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తృప్తిగా ఆ నీరు తాగుతారు కదండి. ఆ తృప్తిని మన దగ్గర వదిలేసి వెళ్తారంట. దాని కారణంగా మనకు రావాల్సిన డబ్బు వస్తుంది, మనం మంచిగా ఉంటాము, మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటాము, సంతోషంగా ఉంటాము. కాబట్టి ధాన్యలక్ష్మి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మన కష్టాలు తొలగిపోవాలంటే వేరే వాళ్ళ కష్టాలను మనం అర్థం చేసుకోవాలి, వాటికి పరిష్కారం అనేది చూడాలి. దీనికి సంబంధించిన చిన్న కథ, మంచి కథ, అందరూ తప్పకుండా వినండి. ఒక గ్రామంలో ఒక భిక్షగాడు ఉంటాడండి. అతను రోజు భిక్ష మెత్తుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తాడు. ఆ రోజు దొరికిన భిక్షాన్ని మరుసటి రోజు తినవచ్చు అని చెప్పేసి ఆ రోజు రాత్రి జాగ్రత్త పరుస్తాడు. నెక్స్ట్ డే చూసి తిందామనేసరికి అందులో ఆహారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కోసారి అసలు ఉండనే ఉండదు. ఏం జరుగుతుంది చూద్దామని చెప్పేసి ఏం చేస్తాడు, అతను ఒకరోజు రాత్రి చూస్తాడు. చూస్తే ఆ ఆహారం ఎవరు మాయం చేస్తున్నారంటే ఒక ఎలుక మాయం చేస్తుందండి. ఆ ఎలుకను చూసి ఆ భిక్షగాడు అనుకుంటాడు, నాకే సరైన ఆహారం లేదు, నాకు దొరికే ఆహారాన్ని నువ్వు తీసుకుంటున్నావు. ఎవరైనా డబ్బు బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో తీసుకోవచ్చు కదా నువ్వు, నాలాగా లేని వాళ్ళ దగ్గర తీసుకోవడం ఏంటి అని మనసులో అనుకుంటే ఆ ఎలుక మాటలను అర్థం చేసుకొని అతనికి సమాధానం ఇస్తుందండి. అతను ఆశ్చర్యపోతాడు. నేను మనసులో అనుకున్న దానికి ఈ ఎలుక నాకు ఉత్తరం ఇస్తుంది అని చెప్పేసి మళ్ళీ అనుకుంటాడు. నువ్వు సమాధానం చెప్తున్నావు కదా, అసలు నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా నుదిటి రాత ఎప్పుడు మారుతుంది, నాకు మంచి జీవితం ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని మళ్ళీ అనుకుంటే అప్పుడు ఎలుక మళ్ళీ ఉత్తరం ఇస్తుందండి. నీకు ఉత్తర దిశలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల అవతల ఒక ఆశ్రమం ఉంటుంది, ఒక ఋషి ఉంటారు. తన దగ్గరికి వెళ్ళు, నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు అని చెప్తుందండి. అలాగే అనుకొని ఆ భిక్షగాడు వెళ్తూ ఉంటాడు. ఆ ఋషిని కలవడం కోసం ప్రయాణం కొనసాగిస్తాడు. మార్గమధ్యంలో రాత్రి అయిపోతుంది. అతను అలసిపోతాడు. ఒక ఇంటి దగ్గర అతన్ని పిలిస్తే ఒకతను బయటకు వచ్చి, నేను ఇలా వెళ్తున్నాను, నాకు కాస్త నేను ఇక్కడ నిద్రపోతాను అంటే, సరే ఇక్కడ బయట నిద్రపో అని చెప్తాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇలా నేను పర్వతం బయట ఒక ఋషిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. సో తెల్లవారిన తర్వాత ఎవరైతే ఆశ్రయం ఇస్తారో ఆ వ్యక్తి
నువ్వు ఎలాగూ ఆ ఋషిని కలవడానికి వెళ్తున్నావు కదా! మళ్ళీ వచ్చేటప్పుడు ఇదే దారిలో వస్తావు కదా! నా కూతురికి 16 సంవత్సరాలు పెళ్లి వయస్సుకు వచ్చింది. తనకింకా మాటలు రావడం లేదు. మాటలెప్పుడొస్తాయో కాస్త నువ్వు అడిగి చెప్పు అని చెప్పేసి చెప్తాడు. సరే అని ఇతను మళ్ళీ ముందుకు కొనసాగుతూ ఉంటాడు. ఆ తర్వాత కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక కుటీరం కనిపిస్తుంది. ఆ కుటీరంలో ఒక ఋషి అనే వ్యక్తి ధ్యానం చేస్తూ ఉంటాడు. అతడి దగ్గర మంత్రదండం ఉంటుంది. ఆ మంత్రదండంతో అతను ధ్యానం చేస్తూ ఉంటాడు. అతన్నడుగుతాడు, "అయ్యా! ఇక్కడ పర్వతాలుంటాయి. దీన్ని దాటి వెళ్ళాలి. ఎట్లా దారి నాకు తెలియదు. కాస్త చెప్తారా?" అంటే, సరే అని అతను చెప్తాడు. "ఇంతకీ నువ్వు ఎక్కడికెళ్తున్నావు? ఎందుకెళ్తున్నావు?" అంటే, "నేనిలా పర్వతం దగ్గర ఉన్న ఋషిని కలవడానికి వెళ్తున్నాను. ఇలా నా ప్రశ్నకు సమాధానం కోసం" అంటే, "సరే నువ్వు వెళ్తున్నావా? అయితే నాది కూడా చిన్న ప్రశ్న ఉంది. నువ్వు ఎలాగూ వెళ్తున్నావు కదా! ఆ ఋషిని అడిగి దానికి సమాధానం తెలుసుకొని నాకు చెప్పు" అని చెప్పేసి చెప్తాడు. "నేను ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను. నాకు స్వర్గలోక ప్రాప్తి ఎప్పుడు కలుగుతుందో అడిగి చెప్పు" అని చెప్తాడు. సరే అని ఇంకా ఆయన ముందుకు బయలుదేరుతూ ఉంటే నది వస్తుంది. అక్కడ ఒక బండ కనపడగానే దానిపైన కూర్చుంటాడు. అదసలు బండ కాదు, తాబేలు. ఆ బండపై కూర్చోగానే ఆ తాబేలు, "ఎవరు నాపై కూర్చున్నాడు?" అని అడుగుతుంది. "అయ్యో! తాబేలు రాజా, నన్ను క్షమించు, నువ్వు అనుకోలేదు" అని చెప్పేసి ఈ భిక్షగాడు అంటాడు. "సరే, సరే. ఇంతకీ ఏంటి, నువ్విక్కడెందుకున్నావు?" అంటే, "ఈ నది దాటిన తర్వాత ఒక కుటీరం ఉంటుందంట కదా! అక్కడ ఋషి ఉంటారట, ఆశ్రమం ఉంటుందంట కదా!" అంటే, "అవునవును. కానీ నువ్వు ఈ నదిలో ఎలా వెళ్తావు? కొట్టుకొని పోతావు. పద నా పైన కూర్చో, నేను తీసుకొని వెళ్తాను" అని చెప్పేసి ఆ పెద్ద తాబేలు అతన్ని నది దాటిస్తుందండి. "ఎలాగో నువ్వు వెళ్తున్నావు కదా! నేను కొన్ని వందల సంవత్సరాల నుండి ఇలాగే ఇక్కడే ఇట్లనే ఉంటున్నాను. నేనసలు ఎప్పుడు డ్రాగన్‌లా ఎగురుతానో ఆ ఋషిని అడిగి చెప్పు" అని చెప్పేసి చెప్తుంది ఆ తాబేలు. సరే అని అతను ముందుకు వెళ్ళిన తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే పెద్ద మాయా పట్టణం అనేది కనిపిస్తుంది. అక్కడ పెద్ద పెద్ద మహర్షులు ఆ ఋషి దగ్గరికెళ్ళి తమ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని వెళ్తూ ఉంటారు. ఇతను వెళ్ళగానే ఆ ఋషి అడుగుతారు, "ఏమిటి నాయనా ఇలా వచ్చావు?" అంటే, "నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి స్వామి, దానికోసం వచ్చాను" అంటే, "ఇక్కడ 3 ప్రశ్నలకే సమాధానం దొరుకుతుంది. అంతకన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వను" అంటే, అతను ఆలోచించుకుంటాడు, "అయ్యో! నా దగ్గర 4 ప్రశ్నలు ఉన్నాయి" అని. సరేలే, పాపం తాబేలు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటుంది. తన జీవితం మారిపోవాలి. అలాగే అక్కడ ఆ ఋషి ఎన్నో ఏళ్ల నుండి ధ్యానం చేస్తున్నాడు. తను స్వర్గానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అలాగే పాపం ఆ పెద్దాయనకు వయసుకొచ్చిన 16 సంవత్సరాల కూతురు ఉన్నది. పెళ్ళిడికొచ్చింది. మాటలు రావట్లేదు. ముందు వాళ్ళ గురించి అడుగుదాం. నాదేముంది, నేను అలాగే భిక్షమెత్తుకొని బ్రతికేస్తాను అని చెప్పేసి వాళ్ళ ప్రశ్నలు అడుగుతాడు. మొదటగా తాబేలు గురించి అడిగితే, తాబేలు గురించి సమాధానం ఆ ఋషి చెప్తాడు. తాబేలుకు ఉన్న కవచం, అది కవచాన్ని పట్టుకొని అలాగే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని త్యజిస్తుందో అప్పుడు అది ఆకాశంలోకి ఎగరగలదు అని చెప్తాడు. అలాగే ఆ ఋషికి స్వర్గప్రాప్తి కోసం అంటే ఆ ఋషి దగ్గర ఉన్న మంత్రదండాన్ని వదిలేయమని చెప్పు. అప్పుడు అతనికి మరుక్షణమే స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు. అలాగే మరి ఆ అమ్మాయికి మాటలెప్పుడు వస్తాయి అంటే, తను ఎప్పుడైతే తన పెళ్లి చేసుకునే అబ్బాయిని చూస్తుందో అప్పుడు ఆ క్షణం తనకి మాటలొస్తాయని చెప్తాడు. సరే స్వామి అని నమస్కరించుకొని అలాగే రిటర్న్ వచ్చేసి తాబేలుకు చెప్తాడు, "నీ కవచాన్ని వదిలేస్తే నువ్వు ఎగరగలుగుతావట" అని చెప్పగానే, సరే అని ఆ తాబేలు ఆ కవచాన్ని వదిలేసేటప్పుడు, "ఈ కవచంలో ముత్యాలు ఉన్నాయి, నువ్వు తీసుకోమని చెప్తుంది. అలాగే ఆ ముత్యాలు ఒక సంచిలో వేసేసుకొని వస్తాడు. ఆ తర్వాత ఆ ఋషికి, "మీరు మీ దగ్గరున్న మంత్రదండాన్ని వదిలేస్తే మీరు స్వర్గప్రాప్తి ప్రాప్తిస్తుందట" అనగానే మంత్రదండాన్ని వదిలి ఇతనికిచ్చేసి ఎళ్ళిపోతాడు. తనిలా మంత్రదండాన్ని తీసుకొని వచ్చేస్తాడు. వచ్చేసి ఆ పెద్దాయన దగ్గరికి వచ్చేసి ఆ మంత్రదండం సాయంతో వచ్చేస్తాడు. వచ్చేసి ఇట్లా చెప్పగానే డోర్ కొట్టగానే ఆ అమ్మాయి డోర్ తీసి, "మీ నాన్నగారు ఉన్నారా?" అని అడగగానే, "మొన్న మా ఇంటికొచ్చింది మీరే కదా!" అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుందన్నమాట. ఇంకా ఇతనికి అర్థమైపోతుంది. ఓహో! ఋషివారు చెప్పినయన్నీ జరుగుతున్నాయని చెప్పేసి. ఇక మనకి అర్థం కావాలి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అలా వాళ్ళు సంతోషంగా ఉంటారు. చూస్తున్నారు కదా! తన కష్టాన్ని అడగడం కోసం ఋషి దగ్గరికి బయలుదేరితే, వాళ్ళ కష్టాలందరికీ పరిష్కార మార్గాన్ని చూపించి అర్థం చేసుకోవడం వలన తిన కష్టం సాఫీగా సాగిపోయింది. అలాగే మన జీవితంలో కూడా ఇతరుల కష్టాలని మనం అర్థం చేసుకుంటే, మన జీవితంలో ఉన్న కష్టాలు కూడా మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయని ఈ కథలోని సారాంశం.
ఇక ఈరోజు తారాబలం ఈరోజు అశ్విని నక్షత్రం నిత్య నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి జన్మతార, భరణి పూర్వ పూర్వాషాఢ పరమమిత్రతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ మిత్రతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం నైదనతార మంచిది కాదు, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం సాధకతార, ఆరుద్ర స్వాతి శతభిషం ప్రత్యక్తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర క్షేమతార, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర విపత్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు శనివారం నవమి దగ్ధయోగం వచ్చిందండి. రేపు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఎవరైతే సింధూరం నుదిటన ధరించి హనుమాన్ చాలీసా చదివి 5 ప్రదక్షిణలు చేస్తారో వారి సంకల్పం అనేది నెరవేరుతుందండి. ముఖ్యంగా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించండి. దేవాలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే తులసి అర్చన, సింధూర అర్చన హనుమాన్ స్వామికి చేసి హనుమాన్ చాలీసా చదవండి. ముఖ్య ప్రియారిటీ మాత్రం దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఎవరికైతే మృత్యు దోషాలు ఉంటాయో అపమృత్యు దోషాలు ఉంటాయో అవి తొలగిపోవడం కోసం ఈరోజు అరటినార వత్తులతో విష్ణువు ముందు కానీ పరమేశ్వరుడి ముందు కానీ నెయ్యితో దీపం వెలిగించి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. లేదంటే అరటి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుతురులో మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వలన మృత్యుదోషాలు తొలగిపోతాయి. తప్పకుండా ఆచరించండి. జై గురుదత్త.